అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు నేను నా థర్స్డే మార్నింగ్ రొటీన్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. సంతోష్ గారు, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. మీకు దివ్య తరపున అలాగే మన తెలుగు మా ఫ్యామిలీ తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంజాయ్ యువర్ డే అండి. నేను మార్నింగ్ లేచిన తర్వాత స్నానం అంతా ఫినిష్ చేసి పూజ అంతా ఫినిష్ చేసుకున్నాక ఒక 5 minutes అయినా ఇలా బాల్కనీలోకి వచ్చి నిల్చుంటానండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఇంకా డే స్టార్ట్ అయిపోయిన తర్వాత నుంచి మనం హడావిడిగా ఉంటాము, సౌండ్స్ ఇట్లంతా ఉంటుంది. కానీ ఈ టైంలో వచ్చి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి. ఇట్లా రోజు పూజ చేసేటప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. కాకపోతే ఈరోజు ఎందుకో చాలా అనీజీగా ఉంది నాకైతే. అది ఎందుకు అనేది నేను చెప్తాను మీకు. బట్టలు వాషింగ్ మిషన్లోకి వేసేసానండి. ఇంకా ఈ బట్టలు ఆన్ చేసిన తర్వాత లంచ్ బాక్స్కి నేను రెడీ చేసేసుకుంటాను. ఫ్రెండ్స్, ఈరోజు పిల్లల లంచ్ బాక్స్ లోకి అలాగే మాకు ఆఫ్టర్నూన్ లంచ్ లోకి కూడా కలిపి నేను టొమాటో పులావ్ చేస్తానండి. చాలా సింపుల్ గా ఈ టొమాటో పులావ్ ని ఏ రకంగా చేసుకోవచ్చు అనేది నేను మీతో షేర్ చేస్తాను. నేను స్టవ్ పై కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్ లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత చెక్క, లవంగాలు, ఇలాచీ వేసుకున్నాను. అలాగే కొంచెం జీరా వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను గ్రీన్ చిల్లీస్ని స్లిట్ చేసుకొని వేసుకున్నానండి. ఒక 3 గ్రీన్ చిల్లీస్, అలాగే 2 ఆనియన్స్ని ఈ రకంగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్స్ వచ్చి మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లోని రా స్మెల్ అనేది పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను పుదీనా, కొత్తిమీర వేసుకున్నాను. ఈ పుదీనా, కొత్తిమీరని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఏ బిర్యానీ కానీ పులావ్స్ వీరన్నిటికి కూడా మనం పుదీనా వేసాము అంటే మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నేను టొమాటో వేసుకున్నానండి. ఒక 4 టొమాటోస్ని ఈ రకంగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ టొమాటోస్ వచ్చి మనం బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో నేను చిల్లీ పౌడర్ వేసుకున్నాను. అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. నేను ధనియా పౌడర్ వేసుకున్నాను. మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, టొమాటో మొత్తం కూడా బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులో నేను 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ వేసుకున్నాను. ఇది వచ్చి నార్మల్ రైసే అండి. అలాగే వాటర్ని కూడా నేను బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను. దానికి ఒక 4 కప్స్ వాటర్ వేసుకోవాలి. నేను ఆనియన్ మగ్గడం కోసం సాల్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు మొత్తం పులావ్కి సరిపోయినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం హాట్ వాటర్ వేసుకోవాలి. హాట్ వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మనం సాల్ట్ని చెక్ చేసుకోవాలండి. సరిపోకపోతే ఈ టైంలో వేసుకోవచ్చు. మొత్తం రైస్ రెడీ అయిపోయిన తర్వాత మనం సాల్ట్ వేసామంటే టేస్ట్ బాగుండదు. నేను కుక్కర్ మూతని క్లోజ్ చేసేస్తున్నాను. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలి. 3 విజిల్స్ వచ్చేసాయండి. నేను కుక్కర్ మూతను ఓపెన్ చేశాను. చూడండి, రైస్ అంతా బాగా కుక్ అయిపోయింది కదా. ఒకసారి మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి.
సింపుల్ టమాటో పులావ్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఏదైనా వెజిటబుల్స్ లేని టైంలో కానీ మనకి ఇంకా ఓపిక లేని టైంలో ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లల లంచ్ బాక్స్లో కూడా నేను ఇదే ఇచ్చానండి. బట్టలు మొత్తం కూడా నేను ఆరేసేసాను. ఇప్పుడు టైం వచ్చి 7:55 అయిపోయిందండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా మ్యాక్సిమం నా పనులైతే ఫినిష్ అయిపోయాయండి. ఇంకా నేను మా మేడ్ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నాను. తను వచ్చి ఇల్లు క్లీన్ చేసేసుకొని వెళ్ళిపోతే నేను ఇంకా మిగిలిన పనులు ఏదైనా ఉంటే అది ఫినిష్ చేసేసుకుంటాను. తను వచ్చే వరకు కొంచెంసేపు బాల్కనీలో ఉందామని చెప్పి ఇలా నిల్చున్నాను. చూడండి ఎంత బాగుందో కదా. అసలు బెంగళూరులో అంటేనే చెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి మా బెంగళూరుని గార్డెన్ సిటీ అంటారు. కాకపోతే ఇప్పుడు ఇట్లా ఇల్లులు ఎక్కువైపోయాయి. కానీ నేను 12 years బ్యాక్ వచ్చినప్పుడైతే చాలా ఇంకా పచ్చగా ఉండేది బెంగళూరు. మా మెయిడ్ వచ్చేసారండి. ఇప్పుడు టైం 8:10 అయింది. తను ఇల్లు ఊడ్చేసేస్తున్నారు. తను వచ్చి ఒక 20-25 minutesలో తన వర్క్ ఫినిష్ చేసేసుకుంటారు. అంటే ఓన్లీ ఇల్లు ఊడ్చి తుడిచేసి వెళ్ళిపోతారు తను. తను వర్క్ ఫినిష్ చేసే లోపలికి నేను కొంచెం సేపు న్యూస్ పేపర్ చదువుకుంటాను. నేను మార్నింగ్ పూజ టైంలో కొంచెం ఇదిగా ఉన్నానని చెప్పాను కదండి. ఎందుకంటే ఈ న్యూస్ వల్లే నేను నిన్న జరిగింది ఇన్సిడెంట్ ఇది. నిన్నటి నుంచి టీవీలో చూపిస్తూ ఉన్నారు. చాలా బాధ అనిపిస్తూ ఉంది చూస్తూ ఉంటే. వాళ్ళ ఫ్యామిలీని తలుచుకుంటుంటేనే చాలా బాధగా అనిపిస్తూ ఉంది. అంటే వాళ్ళు ఇంకెంత మెంటల్ టెన్షన్లో ఉంటుంటారో కదండి. మనం అందరం కూడా ప్రే చేయాలి. తను సేఫ్గా మన ఇండియాకు వచ్చేసేయాలి. అంతవరకు మనము అంటే ఇంకా మనం ఏం చేయగలం చెప్పండి. అతను సేఫ్గా ఇంటికి రావాలి, వాళ్ళ ఫ్యామిలీని మీట్ అవ్వాలి. అంటే మనకి చూస్తుంటేనే ఇంత బాధ అనిపిస్తూ ఉంది. వాళ్ళు ఇంకెంత మెంటల్ టెన్షన్గా ఉండుంటారు. అంటే తనకి వైఫ్ ఉంది, 2 పిల్లలు ఉన్నారంట. వాళ్ళు ఎంత ఇదే అయి ఉంటారండి. నాకు నిన్నటి నుంచి ఈ టీవీలో చూసిన దగ్గర నుంచి నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది. అసలు ఎందుకు ఇలా అవుతుంది? ఇవన్నీ లేకుండా మనం అందరం కలిసి ప్రశాంతంగా బతికితే ఎంత బాగుంటుంది కదా. ప్రతి ఒక్కరు కూడా ప్రే చేయాలండి. తను సేఫ్గా తన ఫ్యామిలీని మీట్ అవ్వాలి. మా మేట్ తన వర్క్ని ఫినిష్ చేసుకొని వెళ్ళిపోయారండి. ఇంకా నేను ఇల్లుని నీట్గా సర్దేసుకోవాలి. అంటే తను వచ్చినప్పుడు నేను మ్యాట్స్ కానీ కార్పెట్ ఇవన్నీ కూడా తీసేస్తాను. అప్పుడే తను నీట్గా క్లీన్ చేసుకోగలదు. తనకి ఈజీగా ఉంటుంది క్లీన్ చేసుకోవడానికని. ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత ఫ్లోర్ మొత్తం కొంచెం డ్రై అయిపోయిన తర్వాత నేను ఇంకా మొత్తం మ్యాట్స్ కానీ కార్పెట్ కానీ ఇంకా అన్నీ వేసేస్తాను. కొన్ని వస్తువులు కింద ఉండేవి కూడా నేను తీసేసి పెట్టేస్తానండి. అప్పుడే నీట్గా క్లీన్ అవుతాయి కదా. కాబట్టి ఇప్పుడు తను వెళ్ళిపోయిన తర్వాత నేను మొత్తం అన్నీ కూడా ఎక్కడ వస్తువులు అక్కడ నీట్గా సర్దేసి పెట్టేస్తాను. మ్యాట్స్ వేసేసానంటే ఇంకా కార్పెట్ కూడా వేసేస్తున్నాను. మా మేట్ రోజు టీ పాయింట్ కూడా క్లీన్ చేస్తారు. కాకపోతే వైట్ స్ట్రెయిన్స్ అవుతుంటాయి అంటే వాటర్తో క్లీన్ చేయడం వల్ల. అందుకని తను వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి డ్రై క్లాత్తో మొత్తం కూడా క్లీన్ చేసేస్తాను, తుడిచేస్తాను. దీనివల్ల ఏదైనా స్ట్రెయిన్స్ ఉన్నా కూడా మొత్తం నీట్గా పోతాయి. అంతేకాకుండా గ్లాస్ కూడా షైనీగా ఉంటుంది.
అలాగే నేను దానిపైన ఒక మ్యాట్ వేస్తానండి. నేను ఈ సైజ్ మ్యాట్ కోసం అంటే టీపాయ్ సైజ్ మ్యాట్ కోసం నేను చాలా ట్రై చేస్తున్నాను. కానీ నాకు ఎక్కడ దొరకట్లేదు. ఆన్లైన్లో కూడా దొరకలేదు. షాప్స్లో కూడా నాకు ఆ సైజు కరెక్ట్గా దొరకలేదని చెప్పి నేను టెంపరరీగా ఇలా చిన్న మ్యాట్ వేసుకొని దానిపైన ఒక చిన్న ప్లాంట్ పెట్టుకున్నాను. హాల్ అయితే మొత్తం కూడా నేను నీట్గా సర్దేసేసుకున్నాను. అంటే ఎక్కడ పెట్టాల్సిన వస్తువుల్ని అక్కడ నీట్గా సర్దేసేసుకున్నాను. అలాగే డైనింగ్ టేబుల్ అంటే నేను మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ అరేంజ్ చేసే టైంలోనే నేను మొత్తం కూడా నీట్గా తుడిచేస్తాను. మనం ఎప్పటికప్పుడు ఇలా చిన్న చిన్న పనులు ఫినిష్ చేసేసుకున్నామంటే మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుంది. మళ్ళీ అంతేకాకుండా మనకి ఇల్లు కూడా నీట్గా అనిపిస్తుంది. అంటే అన్ని పనులు ఒకసారి చేసుకోవడం కష్టం కదా, కాబట్టి చిన్న చిన్న పనులు ఎప్పటికప్పుడు మనం ఫినిష్ చేసుకున్నామంటే మనకి ఇల్లు కూడా నీట్గా ఉంటుంది. పాలు కూడా వచ్చేసాయండి, నేను కాంచి పెట్టేశాను. అలాగే నేను మార్నింగ్ యూస్ చేసిన వస్తువులు ఉన్నాయి కదండి కిచెన్వి, అవన్నీ కూడా నేను నీట్గా తోమేసి పెట్టేశాను. షింక్ కూడా నేను ఖాళీ చేసి పెట్టేసేసుకున్నాను. ఇప్పటికైతే ఈ పనులన్నీ కూడా ఫినిష్ అయిపోయాయి. ఇంకా నేను చేయాల్సిన పని అంటే ఇప్పటి వరకు నేను షూట్ చేసినవన్నీ కూడా ఎడిట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నేను షూట్ చేసిన మొత్తం కూడా మీకు ఆఫ్టర్నూన్ వీడియోలోకి నేను అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఇప్పుడు కూర్చొని ఇవన్నీ కూడా నేను ఎడిట్ చేసి మీకు అప్లోడ్ చేయాలి. ప్రస్తుతం నా పని ఇదండి. ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ రోజు నా వ్లాగ్ ని ఫినిష్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ఈ రకంగా మీరు యాక్టివేట్ చేస్తేనే నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.